నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష్య పండితులు, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు. ఆవిడతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఒక బంగారం గురించి మాట్లాడుకుందాం, ఎందుకంటే ఒక ట్రెండింగ్ టాపిక్. ఇప్పుడు రీసెంట్గా ఏదైతే మోడీ గారు సభ పెట్టారో మే 10న, దాని తర్వాత బంగారం రేట్ అనేది జెట్ స్పీడ్లో పెరుగుతుంది. ఈ రోజు మనం చూసుకుంటే మే 13 తారీఖు 14,000 ఒకటేసారి పెరిగిందమ్మా. 24 క్యారెట్స్ మీద, 22 క్యారెట్స్ మీద 13,000 పెరిగింది, మనకు తెలుసు. సో కొన్ని సంవత్సరాలుగా కూడా ఇది ఆల్ టైమ్ హై ఇంత పెరగడం అని చెప్పుకోవాలి. ప్రీవియస్గా మనకు కొన్ని మంత్స్ బ్యాక్ 11,000 పెరిగింది, కానీ 14,000 వరకు ఎప్పుడు వెళ్ళలేదు ఒకటేసారి పెరగడము. ఎందుకు ఇది జరుగుతుంది అని అంటే, కొంతమంది ఏం చెప్తున్నారు అని అంటే, మోడీ గారు చెప్పారు కదా 1 year వరకు బంగారం కొనకూడదు, విదేశీ పర్యటనలు ఆపుకోండి, ఇలాంటివి సూచించారు. కాబట్టి పెట్రోల్ ఎఫెక్ట్ ఎలాగైతే మనకు కనిపించిందో కొనేసి పెట్టుకోవడం అని, సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా పెరిగింది అని కొంతమంది చెప్తూ ఉన్నారు. అసలు మీ ప్రిడిక్షన్ చెప్పండి. అసలు బంగారం ఇంత లెవెల్లో పెరగటానికి ఏంటి కారణం? దీని మీద అంటే ఈ గ్రహాల మార్పు ఉంది కదా, ఏదైతే కుజగ్రహ మార్పు, గురుగ్రహ మార్పు మనం చూస్తున్నాం ఇప్పుడు. సో ఈ గ్రహాల మార్పు వల్ల కూడా ఈ బంగారం పెరుగుదలలో ఇలాంటి ప్రభావం ఏమైనా ఉంటుందంటారా? బంగారం పెరగడానికి గ్రహాల మార్పుకి సంబంధం ఉందా అంటే ఉంది, ఉండలేదు అని మనం చెప్పచ్చు. ఎందుకంటే గ్రహస్థితి గోచారంలో జరిగే ప్రతి ఒక్క విషయము కూడా మొత్తం గ్లోబల్గా జరుగుతుంది. అంటే గోచారం అంటే మనకి ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క అంశము గోచారంలో ఉండే సమస్య. అంటే ఏంటంటే గ్రహాలు మారుపునప్పుడు మన ప్రపంచంలో ఎక్కడ ఏదైనా జరగచ్చు. అది జరిగినప్పుడు అది మనకే జరగాలి, అది మనకు సంబంధించిందని కాదు. ఇక్కడ మనం గోచారంలో తీసుకొని గ్రహాలు మార్పు అంటే గురువు ఈ సంవత్సరానికి అధిపతి కనుక గురువు ఒక అనుగ్రహం వల్ల బంగారం అనేది పెరుగుతుంది ఈ సంవత్సరం. అది ఎంత పెరుగుతుంది అంటే, ఇప్పుడు మీరు అన్నట్టుగా సడన్గా పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎప్పుడైనా కుజ, గురువు, శనేశ్వరుడు వీళ్ళందరూ కొంచెం కలయిక దగ్గరగా ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఏదైనా తీవ్రంగా ఉంటుంది. ఈ తీవ్రత అనేది ఏంటంటే అది ఒక్కొక్కసారి మంచి జరుగుతుంది, ఒక్కొక్కసారి చెడుగా జరుగుతుంది. అయితే మంచి మన వైపు జరగాలని మనం ఎప్పుడు కోరుకుంటాం. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కొన్నా కర్మభూమి. కర్మభూమి అంటే ఏదైనా ప్రారంభ కర్మలు మనం అనుభవిస్తూ ఉండాలని చెప్పి రాసిపెట్టి ఉంటుంది. సో దానికి మనం చేసే పూజలు, వ్రతాలు, నోములు, యాగాలు ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఈ కర్మభూమి కనుక చేస్తాం. సో ఏ కర్మ ఎలా తొలుగుతుందో తెలియదు మనకి. ఇవాళ మనం ఒకరికి ఎవరికైనా దానం చేస్తే అది మనకి ఇవాళ రాకపోవచ్చు, అది ఎప్పటికైనా అది మనకి పుణ్యం కింద మారుతుంది. అంటే ఇవాళ నేను చేస్తాను రేపు నాకు మంచి జరగాలి అనే రూల్స్ ఈ కలియుగ ప్రభావం. అంటే నేను ఇవాళ దండం పెట్టుకుంటే నాకు రేపటికల్లా గుడ్ న్యూస్ రావాలి అని మన యువత ఇప్పుడున్న జనరేషన్ అందరూ కొన్ని ఏమంటారు, మేము గుడికి వెళ్ళి దండం పెట్టుకొని ఉపవాసం చేసాము, సాయంత్రం దాకా దీక్షణ, పొద్దున కల్లా నాకు మంచి ఫోన్ రావాలి, నాకు ఉద్యోగం రావడమో లేకపోతే అపాయింట్మెంట్ లెటర్ రావడము, ఏదో ఒకటి వీళ్ళు ఆలోచిస్తుంటారు. వెంటనే తొందరగా అవ్వాలి అనే తత్వం ఎక్కువ ఉంది కదా. ఈ తొందరగా అవ్వాలనే తత్వాన్ని క్యాష్ చేసుకుంటే కొంతమంది ఇప్పుడు మనం అనుకునే విషయంలో ఏదైనా అయిపోతుందేమో అని స్టాక్ పెట్టుకుందాం అనే ఆలోచనలో ఏదైతే తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటామో అది ఎదుటి వాళ్ళకి మార్కెట్లా కనిపిస్తుంది. ఇప్పుడు ఎవరైతే మోడీ గారు చెప్పారో 1 year వరకు కొనొద్దని, నిజంగా 1 year కొనకపోతే ఏమవుతుంది? మన కళ్ళ ముందు ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, వెళుతూనే ఉన్నాయి కదా. ఎవరైనా ఇది టార్గెట్గా పెడితే దాని మీద ఫోకస్ చేస్తారు జనాలు. ఖచ్చితంగా ఫోకస్ చేసి దాన్ని ఒక క్యాష్ చేసుకునే వాళ్ళు ఇతర కొన్ని బ్రాండ్స్ కంపెనీస్ చేస్తాయి. దీనికి అలాంటి ఆలోచన రావడానికి రాహుకేతులు ఒక మాయ. సో రాహు ఒక కేతు ఒక ఉండే ఏవైతే ఆలోచనలు ఉన్నాయో, కేతు సింహరాశిలో ఉన్నారు కదా, రాహు కుంభరాశిలో ఉన్నాడు. సో సింహరాశి అంటే దానికి లీడర్షిప్ క్వాలిటీస్ రవి అధిపతి. సో రవి ఒక ఎబిలిటీస్ ఏంటి మనకి అంటే లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు ఎక్కువగా. సో నాయకత్వాలుగా ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళ ఆలోచనల్ని ఒక రకంగా ఈయన ఫైండ్ అవుట్ చేసి ట్యూన్ చేసి ఎదుటి వాళ్ళకి మంచి చేయాలకంటే చెడు చేస్తానికి ఎక్కువ ఆలోచిస్తుంటారు. ఒకప్పుడు మనకి ఏదైనా మంచి చేసేవాళ్ళేమో, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సింహంలో ఉన్న కేతు ఏదైతే ఎఫెక్ట్ ఉందో, కుంభంలో ఉన్న రాహు ఎఫెక్ట్ ఉందో, ఇక్కడ రవి శనేశ్వరుడు ఇద్దరు కూడా కొంతవరకు మనని మైండ్ గేమ్ని ఆడిస్తారు. ఆ మైండ్ గేమ్ ప్రభావమే ఇప్పుడు ఉన్నది. దానికి తోడు కుజుడు యాడ్ అయితే ఖచ్చితంగా అగ్రెసివ్గా లేదు ఇప్పుడే ఈ క్షణం జరిగిపోవాలి అని వార్త వినగానే పరిగెడుతూ ఉంటారు చాలా మంది. మనం పెట్రోల్ డీజిల్ లేదని చెప్పగానే అందరం కార్లు వేసుకుని లైన్లో, అసలు ఒక లైన్లో కారు వాళ్ళు చెప్పిన మాట వింటూ ఒక్కొక్క పెట్రోల్ బంక్ అయితే
20 లీటర్సే వేస్తాం అని చెప్పి సరే అని చెప్పి కామ్గా ఉండడం. ఇవన్నీ చూసామంటే అర్థం ఏంటి స్వభావం, కొంచెం మనకి కావాలి, మనకే కావాలి, ఇది నాకే దక్కాలి అనే ఆలోచన వల్ల. ఇది అక్కర్లేదని వదిలేసాం అనుకోండి, ఖచ్చితంగా అన్ని రేట్లు తగ్గుతాయి, 100% తగ్గుతాయి. కాకపోతే ఏంటంటే మనకి ఓర్పు సహనం తక్కువ ఉండడం వల్ల ఎదుటి వాళ్ళు మన క్యాష్ చేసుకోవడానికి చాలా అవకాశాలు మనమే ఇస్తున్నాం వాళ్ళకి. ఇప్పుడు మనకి ఖచ్చితంగా రేపటికల్లా రేట్ ఇప్పుడు బంగారం పెరిగింది అంటే అర్థం ఏంటి అంటే కొనుగోలు ఎక్కువ చేస్తున్నాను కదా అర్థం. అందరూ వెళ్ళి కొంటున్నారు, వెతుకుతున్నారు అని చెప్పేసే కదా అర్థం. డిమాండ్ పెరిగినప్పుడు ఏం చేస్తారు, షాప్లో వాళ్ళు కూడా ఎగస్ట్రా రేట్స్ వేసి అమ్ముతుంటారు. సో ఎప్పుడైనా సరే ఎదుటి వాళ్ళు చేసేటప్పుడు మనం ఒక 10 నిమిషాలు ఆలోచించామంటే ఇది మనం చేయక్కర్లేదు అని తెలుస్తుంది. ఇక పెళ్ళిళ్ళ సీజన్లో ఉన్నాయి కనుక చాలా వరకు ఏంటంటే వీళ్ళకి ఒక అవకాశం ఉంది, బంగారం ఇంకా పెంచుకునే అవకాశం, ఇంకా పెంచే అవకాశం. మనకి చాలా వరకు తెలియదు, జిఎస్టీ ఇంక్లూడ్ అయ్యి వస్తుంది బంగారం, కానీ మనకి ఇక్కడ జిఎస్టీ విడిగా తీస్తారు షాపుల్లో. అవును తీస్తారు, వాళ్ళకి జిఎస్టీతోనే కొంటారు వాళ్ళు, ఆల్మోస్ట్ జిఎస్టీతో మనం తీసుకుంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు సపరేట్ జిఎస్టీ వేస్తారు, ప్రతి ఒక్క వస్తువుకి జిఎస్టీ సపరేట్గా వేస్తారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే, తెలిసినా ప్రశ్నించము, అడగము. ఏదైనా లేదు అంటే ముందు తొందరపడి మనం ముందు కొంటాం, అప్పు చేసినా కొనేస్తుంటాం. ఇది మనం తగ్గించుకుంటే ఖచ్చితంగా బంగారం అనేది మన చేతుల్లో అందుబాటులోకి వస్తుంది. అంటే ఈ ఇయర్ ఎండ్ వరకు కూడా 2 లక్షల వరకు కూడా దాటుతుంది అనేది కొంతమంది చెప్తున్న ఒక అంచనా. 2,50,000 దాకా అక్కడ వరకు కూడా అంటే ఒక అంచనా వేస్తున్నారు అలా. కానీ ఈ లాస్ట్ మంత్స్ లో ఏమవుతుందంటే వెనక్కి వస్తుంది మళ్ళీ పెరుగుతుంది, వెనక్కి వస్తుంది మళ్ళీ పెరుగుతుంది, ఫ్లక్చుయేట్ అవుతుంది. నిజంగానే అంటే ఈ సిచ్యువేషన్స్ చూస్తుంటే డిమాండ్ పెరుగుతుంది కాబట్టి నిజంగానే ఇయర్ ఎండ్ వరకు మీరు అన్నట్టు 2,50,000 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి అంటారా? 100% ఉంటాయి కదా. మనం ఖచ్చితంగా తొందరపడి కావాలి అని కొనుక్కున్నప్పుడు ఆ రేటుకు వెళ్ళే అవకాశం ఉందిగా. ఎందుకంటే ఇక్కడ గురువు అనుగ్రహం, ఈ సంవత్సరానికి అధిపతి గురువు. సో బంగారం మీద పట్టు సాధించాలన్నా, బంగారం మన ఇంటికి రావాలన్నా మన జాతకంలో గురుబలం బాగుండాలి. చాలా మంది బంగారం కొనాలనుకుంటే కొనలేకపోతున్నాం అండి అంటారు, గురుబలం తక్కువ ఉంటే కొనలేరు. సో గురుబలం బాగుంది ఈ సంవత్సరం అనుకోండి, ఖచ్చితంగా కొంటారు వాళ్ళు. సో ఇలా మన గురుబలం బాగున్న వాళ్ళని లెక్క తీసుకుంటే చాలా మంది కొంటారు ఆ లెక్కలో, లేని వాళ్ళు వదిలేసేయండి. సో అంటే 10% కొంటేనే బంగారం రేటు పెరిగితే 100% పీపుల్ కొంటే ఏమవుద్ది, చాలా పెరుగుతుంది కదా. ఖచ్చితంగా ఏంటంటే పెద్దవాళ్ళు ఆలోచించి చెప్పింది, మోడీ గారు ఏదైతే చెప్పారో అది నాకు న్యాయంగా అనిపించింది. ఒక 1 year మనం నిజంగా అన్ని ఫెసిలిటీస్ తగ్గించామంటే, లోన్స్, ఈఎంఐస్, గోల్డ్ ఇవన్నీ తగ్గించామంటే 100% ఒక దారిలోకి వస్తుంది. లేకపోతే బంగారం అనేది పెరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు ఒక 10 ఏళ్ళ కింద మన బంగారం తీసుకుంటే 10 years బ్యాక్ బంగారం మనకి 6,000 నుంచి 7,000, 15,000 అంతవరకే ఉంది. అంతే 15 జస్ట్ 23లోనే 5,000 అంటే 1 గ్రామ్ 5,000 రేంజ్ లో అంటే 50,000 అయింది. సో మనకి అంటే ఇది 2 ఏళ్ళు, ఒక 10 ఏళ్ళ కింద నేను చెప్పేది. ఒక 10 years బ్యాక్ మన గోల్డ్ తీసుకుంటే ఓవరాల్ గా 5,000-6,000 దాంట్లో మనం తీసుకుంటే 15,000, 20,000 లో బంగారం వచ్చింది, తులం బంగారం. తర్వాత గ్రాడ్యువల్ గా పెరుగుతూ అది 40, 50, 60, 100, ఇప్పుడు 150 అంటే 1,50,000 దాకా వచ్చింది. ఇప్పుడు 165 ఏదో చెప్తున్నా మీరు. ఇంకా 2,50,000 అవ్వడానికి గ్యారంటీ ఏంటి? ఇలాగే మనం చేసుకుంటూ వెళితే ఖచ్చితంగా 5 లక్షలకి అవుతుంది. ఇంకా బంగారం మనం కొనే పని ఉండదు. అది మీరు అట్లా 5 లక్షలు అని చెప్తుంటే అమ్మో ఎక్కడికో 5,000 ఎక్కడ 5 లక్షలు ఎక్కడ. కరెక్ట్ గా 20 years బ్యాక్ మనం తీసుకుంటే మీరు గోల్డ్ రేట్స్ చెక్ చేసి చూస్తే 20 years బ్యాక్ ఎంత ఉంది, ఇప్పుడు 20 years దాని పక్క 0 యాడ్ అయితే 5 లక్షలు అవుతుంది. 5 లక్షలు అంటే ఈ రకంగా ఫ్యూచర్ లో ఒక మధ్య తరగతి పీపుల్ అసలు గోల్డ్ అనేది జోలికే వెళ్ళలేరు ఇంకా అసలు. అంతే కదా. గోల్డ్ అనే బంగారం అనేది కొనుక్కోవాలంటే మనం కొన్ని విషయాల్ని నియంత్రించుకోవాలి. ఆ నియంత్రణ అనేది ఏంటంటే ఇది బంగారం కొనకుండా ఆగడం. ఇప్పుడు ఏదన్నా సరే కొన్నాళ్ళు ఆగితే దాంతో పొలం కొనడం, ఏదో ఇంకేదో కొనొచ్చు, తర్వాత కొనొచ్చు, ఇబ్బంది లేదు. సో బంగారం కొనకపోతే లైఫ్ లేదని కాదు కదా. ఇప్పుడు బంగారంతో పనితో నడవాలనేది ఏంటి, పూర్వం బంగారం కొనిపించేవాళ్ళు. ఎందుకంటే ఏదైనా అద్దద్దా అంటే ఏమైనా అంటే అవసరానికి ఏమైనా ఇబ్బంది వస్తే హాస్పిటల్లో ఏదైనా మందులు కట్టడానికి, బిల్లు కట్టడానికి అవసరమని ఆ బంగారం తాగబెట్టచ్చని బంగారం కొనిపించేవాళ్ళు. ఇప్పుడు ఇన్సూరెన్స్ వచ్చాయి కదా అందరికీ, సో ఆటోమేటిక్గా వస్తున్నాయి, మనం కొనాలి లేదు. కాబట్టి ఇది ఒక ఫ్యాషన్గా కొనడం అలవాటు అయిపోయింది. బంగారం వేసుకోవాలని కోరిక పుట్టిన వల్ల కొనుక్కోవచ్చు. ఇంకొకటి ఏం చెప్తున్నారంటే బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ కదా మాకు ఇది, అందుకే మేము కొనేసి పెట్టేస్తాము, ఇటు వేసుకోవచ్చు వాటి ఇన్వెస్ట్మెంట్ అన్న రీతిలో కూడా చూస్తున్నారు. చేసుకోవచ్చు అంటే మనకి ఫెసిలిటీ. ఇప్పుడు మీ దగ్గర ₹1,00,000 మీ శాలరీ కాకుండా ఇంకో ₹1,00,000 సంపాదించుకున్నారు, ఆ లక్ష మీరు బంగారంలో ఇన్వెస్ట్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు, తప్పేం లేదు. కానీ మీరు 1,00,000 అప్పు చేసుకుంటున్నారు చూడండి బంగారం, అది తప్పు. అవును అవును. దాని మళ్ళీ లోన్లు పెట్టి ఫైనాన్స్ తెస్తాను చూడ, అది తప్పు.
ఇలా చేయకుండా ఉంటే ఖచ్చితంగా బంగారం తగ్గే అవకాశం ఉంటుంది, లేకపోతే పెరుగుతుంది తప్ప ఈ అంటే నేను చూస్తుండగా ఏ రోజు కూడా బంగారం వెనక్కి వచ్చింది లేదు. లేదు. గ్రహాల మార్పులని జరుగుతూనే ఉన్నాయి గోచారంలో. ఇలాంటి గ్రహస్థితి గ్రహ కుండలి మైత్రి మనకి 2014లో వచ్చింది, 2015లో కూడా వచ్చింది. అయినప్పటికీ కూడా అప్పటికి ఇప్పటికి బంగారం రేటు పెరిగింది. అవును. సో మరి గురువు వల్ల కుజుడు వల్ల బంగారం పెరిగిందని కాదు ఇక్కడ. ఖచ్చితంగా బంగారం అనేది ఒక రకమైన మాఫియాలా పనిచేస్తున్నది. మన ఆలోచన ఏంటంటే దాచిపెట్టాలి, ఇది ఇన్వెస్ట్మెంట్ సేవింగ్ పర్పస్ అని ఏదైతే అనుకుంటున్నామో ఖచ్చితంగా వాళ్ళు దాన్ని క్యాష్ చేస్తున్నారు. అవును. కాదు ఇది అవసరం లేదు నువ్వు పక్కన పడేసామంటే ఖచ్చితంగా అది నార్మల్గా రేట్లకు వస్తుంది, మనం ఈజీగా అందరం వేసుకోగలం, అంటే మనతో పాటు ఇంకో 10 మందిని తయారు చేయగలం. అది. థ్యాంక్ యూ అమ్మ, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.